బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో మరోసారి తిరుగుబాటు మొదలైంది. బంగ్లాదేశ్లో గతంలో అనేక రకాలుగా మనం చూసాం కదా, ఏ రకమైనటువంటి విద్యార్థులు రోడ్లకి ఏకంగా షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిని ఏకంగా పరుగులు పెట్టించారు. తన నివాసంలోకి చెరబడ్డారు. తనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి విలువైన వస్తువులను ధ్వంసం చేశారు. ఏకంగా దేశం వదిలి పారిపోయే రకంగా చేశారు. భారతదేశానికి వస్తే ఆశ్రయం ఇచ్చి తనను తలదాచుకునే విధంగా చేసి ఇక్కడ మనం కొంత రక్షణ కల్పించాం. అయితే మరోసారి ఇటువంటి తిరుగుబాటే మొదలైంది. బంగ్లాదేశ్లో మరోసారి సైన్యానికి అటు ఇంట్రీమ్ గవర్నమెంట్ కి మధ్య తిరుగుబాటు మొదలైంది. అధ్యక్షుడు మొహమ్మద్ యూనుస్ కి ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ కి అధ్యక్షుడు యూనుస్ కి విభేదాలు కొనసాగుతున్నాయి. యూనుస్ నిర్ణయాలని వ్యతిరేకిస్తున్నాడు ఆర్మీ చీఫ్ వాకర్. సో ఇక్కడ ఇస్లామీకరణ నిర్ణయాల కారణంగా యూనుస్ పై ఆర్మీ ఆగ్రహం వ్యక్తమవుతోంది. సో యూనుస్ ఎవరితో చేతులు కలుపుతున్నాడు? ఇచ్చిన తాత్కాలిక ప్రభుత్వం, ఇదొక తాత్కాలిక ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం కాదు. మొహమ్మద్ యూనుస్ కేవలం తాత్కాలిక ప్రభుత్వమే. అయితే ఆయన తాత్కాలిక ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోకుండా దేశంలో పెను మార్పులు జరిగే విధంగా అనేక రకాల నిర్ణయాలు తీసుకుంటే ఏకంగా ఇస్లామీకరణ అంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో చేతులు కలపడం, అసలు పాకిస్తాన్తో పచ్చిగడ్డి వేసిన మండే రకంగా ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్తో చేతులు కలపడం, టర్కీతో చేతులు కలపడం, చైనాతో చేతులు కలపడం, ఇటువంటివన్నీ చూస్తుంటే అక్కడి ఆర్మీ చీఫ్కి ఒకరికి నచ్చడం లేదు. ఈ నేపథ్యంలోనే యూనుస్ని పక్కన పెట్టేటువంటి ఆలోచన, పక్కన పెట్టాలని చెప్పి ఒక ఆలోచన ఆర్మీ చీఫ్కి వచ్చింది. ఇస్లామీకరణకి వ్యతిరేకంగా ఆయన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కుతున్నారు. మయన్మార్ సరిహద్దుల్లో మానవతా కారిడార్ నిర్మాణం పైన వివాదం కూడా కొనసాగుతోంది. ఇక యూనుస్ నిర్ణయాలతో రోహింగ్యాల వలసలు పెరుగుతాయనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మరోవైపుగా ఆర్మీ చీఫ్కి చెప్పకుండానే జాతీయ సలహాదారు నియామకం చేయడం కానివ్వండి, సైన్యాన్ని చీల్చేందుకు సలహాదారు నియామకం చేశారంటూ కూడా ఆర్మీ చీఫ్ ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనతో ఒక్కసారిగా అక్కడి సమీకరణలు మారిపోయాయి. 50 ఏళ్లలో తొలిసారిగా బంగ్లాదేశ్ తీరంలో రష్యా నేవీ నౌక లంగర్లు అక్కడికి చేరుకున్నాయి. ఒక ఆర్మీ చీఫ్ రష్యా పర్యటనకు వెళ్ళిపోయి ఏకంగా అక్కడి వారితో సంయమనం కుదుర్చుకొని తిరిగి బంగ్లాదేశ్ని కాపాడమని వేడుకున్న నేపథ్యంలోనే 50 ఏళ్లలో ఎప్పుడు కూడా జరిగినటువంటి ఒక విషయం బంగ్లాదేశ్లో జరిగింది. అక్కడికి రష్యా నావిక దళాలు అక్కడికి చేరుకున్నాయి. రష్యా నేవీ నౌక లంగర్లు అక్కడికి చేరుకున్నాయి. అయితే యూనుస్ను గద్దెదించేందుకే ఆర్మీ చీఫ్ ప్రయత్నం చేసినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఈ ఇంట్రీమ్ గవర్నమెంట్ని పక్కన పెట్టి పర్మనెంట్ గవర్నమెంట్ని, ఒక డిప్లొమాటిక్ గవర్నమెంట్ని ఎన్నుకునేటువంటి విషయం పైన ఆర్మీ చీఫ్ ఎప్పటికప్పుడు అటు ప్రధాని అలర్ట్ చేస్తుంటే ఆయన మాత్రం పట్టించుకోవడం లేదు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు నేనే ఉండాలి, ఒక రాజులాగా పరిపాలిస్తున్నారు ఆయన అంటూ కూడా ఆర్మీ చీఫ్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇస్లామీకరణ ఒక ఎత్తు, మానవతా కారిడార్ ఒక ఎత్తు, ఆ తర్వాత పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేపట్టే విధంగా పర్మనెంట్గా నేనే ఉండిపోతాను, ఇక ఎన్నికలు వద్దు, డెమోక్రసీ వద్దు, ఎటువంటి సిచ్యువేషన్ డెమోక్రటిక్ గవర్నమెంట్ పాలన అవసరం లేదు, ఇక ఉన్న రోజులు నేనే ఉంటానట్టుగా యూనుస్ యొక్క వ్యవహార శైలి అనేది అక్కడ ఆయనకు కొంత ఇబ్బంది కలిగిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్మీకి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఏకంగా ఆర్మీ చీఫ్ వకార్ రష్యాకు వెళ్ళిపోయి సహాయం కోరారు. యూనుస్ని పక్కన పెట్టేందుకు మీరు సహాయం చేయాలని అడిగినటువంటి నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సమీప ప్రాంతానికి పెద్ద ఎత్తున నేవీ నౌక లంగర్లు చేరుకుంటున్నాయి, నేవీ దళాలు చేరుకుంటున్నాయి. ఏదేమైనా యూనుస్ ప్రభుత్వాన్ని డెఫినెట్గా కుప్పకూల్చే అవకాశం ఉంది. యూనుస్ని గతంలో షేక్ హసీనాకు సంబంధించిన విషయంలో ఎటువంటి ఘటన జరిగిందో, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో, ఏకంగా దేశం వదిలి పారిపోయే రకంగా షేక్ హసీనాని విద్యార్థులు ఏ రకంగా అయితే తిరుగు బావుట ఎగరవేశారో ఆర్మీ అధికారులు పరుగులు పెట్టించారు. అటువంటి సంఘటన మళ్ళీ జరగబోతోంది యూనుస్ విషయంలో అనేది మాత్రం చెప్పకనే అక్కడి ప్రజలు చెప్తున్నారు, ఆర్మీ చీఫ్ చెప్తున్నారు. ఒకసారి ప్రస్తుతం సంఘటన ఎటువంటి విధంగా ఉంది, అక్కడ ఎటువంటి విధంగా ఆర్మీకి యూనుస్ ప్రభుత్వం విభేదాలు కొనసాగుతున్నాయి, ఆ దృశ్యాలు చూద్దాం. দর্শক শিক্ষার্থীদের সাথে আইন শৃঙ্খলা বাহিনী ও সেনাবাহিনীর কিন্তু হাতাহাতি হচ্ছে, আপনারা দেখতে পাচ্ছেন, এবং সেনাবাহিনীকে কিন্তু ভুয়া ভুয়া স্লোগান দিয়ে কিন্তু সেখান থেকে বিতাড়িত করে দিয়েছেন। বলে দিয়েছেন তারা যেন এখান থেকে সরে যায়। আপনারা দেখতে
শিক্ষার্থীদের সাথে কিন্তু হাতাহাতি হচ্ছে, সেনাবাহিনী দেখতে পাচ্ছেন, এবং সেনাবাহিনীকে দেখে কিন্তু শিক্ষার্থীরা ভুয়া ভুয়া দিচ্ছেন। మహమ్మద్ యూనస్ యొక్క ఎన్నిక సమయంలో అక్కడ ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంటే ఆయన నెసెసిటీ తప్పనిసరిగా ఉంది. ఆ సమయంలో షేక్ హసీనా ఆ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ అధ్యక్షురాలు తను దేశం వదిలి పారిపోవడం, అక్కడి ప్రజలకు తన యొక్క పరిపాలన నచ్చకపోవడం, తిరుగుబావుట ఎగరవేయడం, ఆర్మీ కూడా వ్యతిరేకం కావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. కాబట్టి షేక్ హసీనా దేశం వదిలి పారిపోయారు. ఆ తర్వాత యూనస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రస్తుతం యూనస్ యొక్క పనితీరు ఏమాత్రం కూడా ఆర్మీ చీఫ్ వకర్ నచ్చడం లేదు. గతంలో యూనస్కి సపోర్ట్ చేసి ప్రభుత్వ ఏర్పాట్లో కూడా ఆయన కీలకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, అక్కడ ప్రజాస్వామ్యాన్ని మరోసారి నెలకొల్పడం కోసం ఆర్మీ చీఫ్ పనిచేశాడు. కానీ ప్రస్తుతం యూనస్ యొక్క తీరు ఏమాత్రం సహించడం లేదు. యూనస్ యొక్క తీరు ఎలా ఉందనంటే ఏకంగా ఇస్లామిస్ట్ లీడర్స్ని, ఎవరైతే చాలామంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మత విద్వేషాలకు సంబంధించినటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చి ఇప్పుడు కన్విక్ట్ అయిపోయి జైల్లో ఉన్నారో వాళ్ళందరినీ విడిపిస్తున్నాడు ఈ మహమ్మద్ యూనస్. వాళ్ళందరినీ మళ్ళీ బయటికి పిలిపిస్తున్నాడు, బయటికి వదిలేస్తున్నాడు. చైనాతో జట్టు కడుతున్నాడు, పాకిస్తాన్ జట్టు కడుతున్నాడు, సౌదీతో జట్టు కడుతున్నాడు, టర్కీతో జట్టు కడుతున్నాడు, ఇస్లామీకరణకి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడితో ఆకుండా డిప్లొమాటిక్గా డెమోక్రటిక్ గవర్నమెంట్ తీసుకొద్దాం, మళ్ళీ ఎలక్షన్స్ పెడదాం, మళ్ళీ ఎలక్షన్స్ని కండక్ట్ చేద్దామని చెప్పి ఆయన అడుగుతుంటే ఏమాత్రం కూడా ఎన్నికలు వద్దు, ఇకపై నేనే ఉంటానట్టుగా ఆయన ఒక ప్రవర్తన, ఆయన యొక్క తీరు కూడా ఆ రకంగా కనబడుతోంది. గవర్నమెంట్ ఎప్పటికి కూడా అక్కడ ఫ్రీగా ఉండే విధంగా, అంటే మిలిటరీ పర్సన్స్ కానివ్వండి, ప్రజలు సామాన్య జనం ఫ్రీగా ఉండే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఎప్పుడు చూసినా అందరూ కూడా అస్తవ్యస్తంగా, అగమ్యగోచరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సమస్యల వలయంలోనే బిక్కుబిక్కుమంటూ బతకాలనేటువంటి ఒక ఆలోచనతో యూనస్ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగానే ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు. సుమారుగా ఈ మధ్య కాలంలో కన్విక్ట్ అయినటువంటి ఆ బంగ్లాదేశ్ రైఫిల్స్ ఎవరైతే విడుదలయ్యారో వాళ్ళందరినీ విడుదల చేయించాడో యూనస్. సో వాళ్ళంతా కలిసి 50 మందికి పైగా ఆర్మీ ఆఫీసర్ని చంపేశారట. అంటే వాళ్ళంతా బయటకు వచ్చిన తర్వాత 57 మంది ఆర్మీ ఆఫీసర్ని హతమార్చారంటే ఇంకా అటువంటి వారిని ప్రోత్సహిస్తున్న యూనస్ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉండనివ్వకూడదని ఒక ఆలోచనతో యూనస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేటువంటి సమయంలో ఆర్మీ చీఫ్ వకార్ రష్యాతో చేతులు కలిపాడు. రష్యా దగ్గరికి వెళ్ళిపోయి రష్యా సపోర్ట్ కోరాడు. ఈ నేపథ్యంలో రష్యా నుంచి నేవీ నౌకా దళాలు అక్కడికి చేరుకున్నాయి. సో ఈ నేపథ్యంలో చూస్తుంటే బంగ్లాదేశ్ ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియా యుద్ధం నేపథ్యంలో పాకిస్తాన్కి సహకరించి మన భారత సైబర్ నెట్వర్క్ పైన దాడి చేసే ప్రయత్నం చేసింది, సైబర్ ఫ్రాడ్కి తెరలేపింది. ఒకేలా కనుక రష్యా సపోర్ట్తో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉన్నటువంటి యూనస్ ప్రభుత్వాన్ని లేపేయాలి, అక్కడి నుంచి వాడిని పంపించేయాలని ఒక ఆలోచనతో అక్కడ ఆర్మీ చీఫ్ ఉన్నారు. కాబట్టి అది కనుక నిజంగానే జరిగితే మళ్ళీ తిరిగి బంగ్లాదేశ్ ఇండియా మధ్య సత్సంబంధాలు పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది ఇంటర్నేషనల్ లెవెల్లో. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్దాం. ఎస్ మధు, సో ఆర్మీ చీఫ్ వర్సెస్ ప్రధాని, సో ఎలా ఉండబోతోంది? అక్కడ అధ్యక్షుడితో పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి. ఇస్లామీకరణ, ఇస్లామ్స్ని విడుదల చేయించడం, కన్విక్టెడ్గా ఉన్నటువంటి చాలామంది కూడా జైలు నుంచి బయటికి తీసుకురావడం, పాకిస్తాన్తో, చైనాతో, సౌదీతో, టర్కీతో చేతులు కలపడం, ఏదేమైనా కూడా ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే అక్కడ అధ్యక్షుడు పనితీరు ఉంది. ఎన్నికలు నిర్వహించమన్నా కూడా వద్దు అన్నట్టుగానే ఆయన చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. సో అన్నీ కూడా ఆర్మీ వర్సెస్ అక్కడ అధ్యక్షుడిగా మారాయి. ఎలా ఉండబోతుంది? మరోసారి బంగ్లాదేశ్లో ఒక మారణహోమం సృష్టించబోతున్నారా? మహమ్మద్ యూనిస్ ఇస్లామిస్ట్, ఆయన ఇస్లామీకరణ వైపు దేశాన్ని నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఇస్లామీకరణ వైపు వెళ్తున్నటువంటి దేశాలన్నీ తీవ్రవాదం వైపు మలుతూ ఉన్నాయి, తీవ్రవాద కోరలో చిక్కుకుంటున్నాయి. అది అనేక దేశాలు ఎగ్జాంపుల్గా మారుతున్నటువంటి సిచ్యువేషన్. అయినా తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి, ఆయన దేశాన్ని నడిపిస్తున్నటువంటి తీరు మళ్ళీ ఇస్లామీకరణ వైపు తీసుకెళ్తా ఉన్నారు. దీది దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది, అటు బంగ్లాదేశ్కి అట్ ద సేమ్ టైం భారత్ కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్తో భారత్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి. బంగ్లాదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి వాళ్ళు పాకిస్తాన్ నుంచి విభేదించి విడిపోయారు, దానికి సహకరించింది ఇండియా అప్పుడు. కానీ సో రాను రాను చైనా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ కావడం, బంగ్లాదేశ్ పైన ఆధిపత్యం చూపించడము, బంగ్లాదేశ్ లోపల ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతూ భారత్కు ఎనిమిగా తయారు చేస్తూ ఉంది బంగ్లాదేశ్ని చైనా. సో దీని ప్రధాన కారణం ఏంటంటే రీసెంట్గానే మహమ్మద్ యూనిస్ చైనా వెళ్ళారు. చైనా వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తే ఆ రకంగా కనిపిస్తూ ఉందంటే అక్కడున్న ఆర్మీ గత ప్రభుత్వం ఏమో ప్రజాపాలన దిశగా సాగిస్తూ ఎగుమతులను దిగుమతులను పెంచుకుంటూ అభివృద్ధి దిశగా, ఇన్కమ్ సోర్స్ పెంచుకునే దిశగా చేశాయి. మొన్నటి వరకు ఉన్నటువంటి షేక్ హసీనా కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ కావచ్చు, ప్రజాపాలన వైపు కాస్త ప్రజల కోణంలో ఆలోచించేటువంటి ప్రయత్నం చేశారు.
ఒక్కసారిగా హసీనా ఎప్పుడైతే బయటకు వచ్చారో, దేశం పారిపోయి బయటకు వచ్చే పరిస్థితి ఉందో, ప్రస్తుతం ఇండియాలో తలదాచుకుంటున్నారో, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అనేక హిందువుల ఇళ్లను ఊచకోత కోసారు, ఇళ్లపైన మార్కింగ్ వేశారు, ఇళ్లను తగలబెట్టారు, కనపడ్డ వారిని చంపేశారు, నరికి చంపారు, కాల్చి చంపారు. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్. సో అక్కడ ఒక మత హింస రేగే ప్రయత్నం జరుగుతూ ఉంది మహమ్మద్ యూనిస్ ఆధ్వర్యంలో. ప్రస్తుతం ఆయన తీసుకుంటున్న చర్యలను ఆర్మీ చీఫ్ వకార్ వ్యతిరేకించడానికి రీజనే ఇది. దీనితో దేశం నష్టపోతుంది, తన స్వలాభం కోసం తను చేస్తున్నటువంటి కొంత కుట్రకు దేశం బలైపోయే పరిస్థితి ఉందనేటువంటిది ఆలోచనతో వకార్ వ్యతిరేకంగా ఆయనకు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలోనే సైనిక తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే రష్యా నౌక కూడా అక్కడ మోహరించిందని చెప్తా ఉన్నారు. ఇంకా కొన్ని కీలకమైనటువంటి అప్డేట్ చూస్తే మహమ్మద్ యూనిస్ చైనా రీసెంట్గా ఆయన పర్యటించి బంగ్లాదేశ్ చేరుకున్న తర్వాత ఈశాన్య రాష్ట్రాలపైన మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక వివాదాస్పదమైనటువంటి కామెంట్ మహమ్మద్ యూనిస్ చేశారు. అది చైనా నుంచి వచ్చిన తర్వాత చైనాకు లబ్ధి చేకూరేలాగా. ఎందుకు రీజన్ అంటే చైనాలో $2 బిలియన్ సంబంధించిన ఒప్పందం చేసుకొని వచ్చారు ఆ దేశంతో అప్పనంగా ఆ డబ్బులు పొందడానికి. సో ఇక్కడ మనతో ఒక పక్కలో బలంలాగా తయారయ్యే ప్రయత్నం చేస్తూ ఉంది బంగ్లాదేశ్. చైనా చెప్పు చేతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇదంతా చైనా ఆడిస్తున్నటువంటి నాటకం. అటు పాకిస్తాన్ ఒకవైపు, ఇటు బంగ్లాదేశ్. ఈ రకంగా గతంలో మనం చూసాం శ్రీలంక. సో ఈ శ్రీలంకలో కూడా పాగా వేసే ప్రయత్నం చేసింది చైనా సైనిక ఆర్మీ. తర్వాత ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్, మళ్ళీ ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా మనకు పక్కలో బలంలో మారే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి ఎగుమతి అయ్యేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో భారత్కి, వాటన్నిటిపైన నిర్ణయం తీసుకున్నారు. బై రోడ్ ఏదైతే వస్తూ ఉన్నారో రోడ్డు మార్గాన ఇటు పశ్చిమ బెంగాల్, తర్వాత ఈ అరుణాచల్ ప్రదేశ్, మయన్మార్, అస్సాం ఈ ప్రాంతం నుంచి ఏవైతే వస్తూ ఉన్నాయో వాటిపైన ఆంక్షలు విధించారు రాకుండా ఉండడానికి. అంటే బంగ్లాదేశ్కి సంబంధించిన ఆదాయం 45%, 45% భారత్ వల్లనే ఆదాయం వస్తూ ఉంది బంగ్లాదేశ్కి. ఒక్కసారి అది ఆపేయడంతో వారికి శ్వాస ఆగిపోయినటువంటి పరిస్థితి బంగ్లాదేశ్కి ఈరోజు భారత్ నిలుపుదల చేయడంతో. సో ఫ్యూచర్లో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అందుకే చైనాతో $2 బిలియన్ ఒప్పందం చేసుకున్నారు. నెక్స్ట్ చైనా చెప్పు చేతుల్లోకి బంగ్లాదేశ్ వెళ్ళే పరిస్థితి ఉంది. ఇవన్నీ వ్యతిరేకిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్. ఆయనకు తెలియకుండానే భద్రతా సలహా మండలికి సంబంధించినటువంటి వ్యక్తిని ఏర్పాటు చేయడము, నియమించడము తాత్కాలిక ప్రభుత్వమైనా కూడా అక్కడ ప్రజాకోణంలో ఆర్మీ చీఫ్ వకర్ స్థానంలోకి ఇంకో కొత్త ఆర్మీ చీఫ్ రాబోతున్నారు. దానికోసం అమెరికా సపోర్ట్ కోసం కూడా బంగ్లాదేశ్ వెళ్ళింది. అంటే అంతటి స్థాయిలో లాబింగ్ జరుగుతోంది. యూనోస్ ఆయన ఏం చేయాలనుకున్నారంటే కమ్రుల్ హాసన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఆర్మీ చీఫ్గా నియమించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి వకార్ ఈ రకంగా ప్రయత్నం చేస్తున్న ఒక చర్చ కూడా ఉంది. అంటే తన పొజిషన్ని కాపాడుకోవడం కోసం ఆర్మీ మొత్తాన్ని కూడా యూనస్ వైపుగా తిరుగుబాటు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడా, లేకుంటే పబ్లిక్ కూడా ఆర్మీకి సపోర్ట్గా ఉన్నారు? అంటే పబ్లిక్ సపోర్ట్ ఎంత మేరకు ఉంది ఈ యూనస్ ప్రభుత్వాన్ని తొలగించడం కోసం వకార్కి? అంటే మహమ్మద్ యూనిస్ ఇస్లామిస్ట్. ఆయన కాస్త ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలు చేస్తారు, రెచ్చగొట్టేలాంటి కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. అందులో భాగంగానే షేక్ హసీనా పారిపోవాల్సినటువంటి పరిస్థితి. అక్కడున్న ప్రజలంతా కూడా యూనిస్ చేసినటువంటి వ్యాఖ్యలకు, ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఆగ్రహావేశాలతో బయటకు వచ్చారు, విధ్వంసం సృష్టించారు. ఒక వర్గం పైన, ముఖ్యంగా హిందువుల పైన దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ రాను రాను ప్రజలు రియలైజ్ అయ్యారు అక్కడ జరుగుతున్న పరిణామాలు. మొత్తం బంగ్లాదేశ్లో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులన్నీ కూడా భారత్కి ఎగుమతి జరుగుతూ ఉంటాయి. వాటి నిలుపుదల ఆగిపోవడంతో వాటిని ఉత్పత్తి చేసేటువంటి వారు, వారి ద్వారా ఉపాధి పొందేటువంటి ప్రజలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి మహమ్మద్ యూనిస్ ప్రధాని పైన. సో అప్పుడే ప్రజా వ్యతిరేకత చూరగొంటున్నారు అతి తక్కువ సమయంలోనే. త్వరలోనే బంగ్లాదేశ్లో కూడా తీవ్ర సంక్షోభం రానుంది దానికి సంబంధించి. సో దానిని తప్పించుకోవడానికి, ఏకచక్రాధిపత్యంగా ఉండడానికి వకార్ను తప్పించే ప్రయత్నం జరుగుతుండొచ్చు. దాంట్లో భాగంగానే భద్రతా సలహా సంబంధించినటువంటి ఒక వ్యక్తిని నియమించడము, మొత్తం చెప్పు చేతుల్లోకి తీసుకునేలాగా, చైనాకు అమ్ముడుపోయేలాగా కార్యక్రమాలు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం ఈ రీసెంట్గా బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి పరిణామాలు, వాళ్ళ మూమెంట్ గమనిస్తూ ఉంటే మహమ్మద్ యూనిస్ తీసుకుంటున్న చర్యలు, స్టేట్మెంట్సు, చైనాతో ఒప్పందాలు, నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, దేశంలో ఆ పరిస్థితులను గమనిస్తూ ఉంది, ప్రపంచం కూడా గమనిస్తూ ఉంది, అంతర్జాతీయంగా కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది. ఎందుకంటే ఈ మానవతా కారిడార్ అనేటువంటిది కూడా చర్చకు వస్తూ ఉంది. మానవతా కారిడార్ అంటే ఏంటంటే 2 దేశాలు ఒప్పుకోవాలి. ఇటు భారత్ ఒప్పుకోవాల్సి ఉంటుంది, బంగ్లాదేశ్ ఒప్పుకోవాల్సి ఉంటుంది. మానవతా కారిడార్ అంటే
ఆ, దానికి సంబంధించి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినా ఇంకేదైనా పరిస్థితులు ఉన్నప్పుడు ఆ కారిడార్ ద్వారా జనాలను రవాణా చేయడానికి, సరుకులు రవాణా చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఐక్యరాజ్య సమితి ఈ అనుమతితో ఇది నిర్మిస్తారు. కానీ భారత్ ఒప్పుకునే పరిస్థితి లేదు ఇప్పట్లో సిచ్యువేషన్. కాబట్టి దాని గురించి చర్చ జరుగుతూ ఉంది. కానీ మహమ్మద్ యూనిస్ నిర్ణయాలు ప్రస్తుతం దేశాన్ని పురోగమించేలాగా వెనుకకు తీసుకెళ్లేటువంటి నిర్ణయాలు ఉన్నాయనేటువంటిది ఆర్మీ చీఫ్ వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. త్వరలోనే ఒక తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది బంగ్లాదేశ్లో. రైట్ మధు. సో మొత్తం మీద బంగ్లాదేశ్లో ఒక అల్లకల్లమైనటువంటి వాతావరణం మరోసారి నెలకొని గతంలో మాదిరిగానే మరోసారి తిరుగుబాటు మొదలైంది. అయితే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడైనటువంటి షేక్ హసీనా అక్కడ ఉన్నటువంటి కొంత తిరుగుబాటు కారణంగా దేశం వదిలి పరుగులు తీశారు. అక్కడటువంటి విద్యార్థులు ఎవరైతే తిరుగుబాటు చేశారో, రిజర్వేషన్ కోసం పెద్ద ఎత్తున పోరాడారో వారంతా కలిసి, అది మతాలకు సంబంధించి, రిలీజియస్ సంబంధించి అనేక రకాల యుద్ధాలు కొనసాగాయి. కేవలం ఒకటేమీ కాదు. అటువంటి నేపథ్యంలోనే ఆర్మీ కూడా వాళ్ళకి సపోర్ట్ అందించింది. షేక్ హసీనా అక్కడి నుంచి పరుగులు పెట్టింది, ఏకంగా దేశం వదిలి బయటకు వచ్చేసింది. అక్కడ ఎవరు కూడా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రసక్తి లేదు. అటువంటి సిచ్యువేషన్. కొన్ని లక్షల మంది ఒకేసారి రోడ్లపైకి వచ్చారు. కానీ 1 లక్షల మంది ఒకేసారి ఏకంగా షేక్ హసీనా నివాసానికి వెళ్ళిపోయారు. తన ఇంట్లోకి చొరబడ్డారు. తనని విలువైనటువంటి వస్తువులను ధ్వంసం చేశారు. కట్టుబట్టలతో పరుగులు పెట్టి ఏకంగా భారతదేశానికి వచ్చింది షేక్ హసీనా. ప్రస్తుతం భారతదేశ రక్షణలోనే షేక్ హసీనా ఉన్నారు. అయితే ఆ తర్వాత ఏర్పడిందే మహమ్మద్ యూనూస్ అనేటువంటి ప్రభుత్వం. ఈయన ఇక్కడ కనిపించిన వ్యక్తి మహమ్మద్ యూనూస్. ఈయన ప్రభుత్వం ఏర్పాటైంది. దానికి ఆర్మీ కూడా సహకరించింది. ఎందుకంటే ఏకంగా ఒక దేశ అధ్యక్షుడే పరుగులు పెట్టారంటే దేశ విపత్కర పరిస్థితులు ఎట్టబడుతుంది. కాబట్టి అటువంటి సినారియో మేరకి అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడ మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఆర్మీ కూడా చాలా కీలక పాత్ర పోషించి, ఆర్మీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆర్మీ చీఫ్ వకార్ ఆయన సహకరించి ఏకంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే సుమారుగా అటు ఇటుగా ఏడాది కావస్తోంది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పాటై కూడా. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ ఏమైపోయారంటే కంప్లీట్గా ఆయన ఒక మతానికే పరిమితి అయ్యే రకంగా అయిపోయారు. ఇస్లామీకరణ కోసం చైనాతో చేతులు కలపడాలు, పాకిస్తాన్తో చేతులు కలపడాలు, పాకిస్తాన్తో బంగ్లాదేశ్ని విడిపోవడం కోసం మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్ని ఒక ప్రత్యేక దేశంగా చేయడం కోసం మనం ఉపయోగపడ్డాం. అంటే భారతదేశం కొంత సహకరించింది. భారతదేశమే అసలు బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం సహకరించింది భారతదేశం. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ దొంగలంతా కలిసి మళ్ళీ చేతులు కడుతున్నారు, జత కడుతున్నారు. బంగ్లాదేశ్ మళ్ళీ పాకిస్తాన్ చేతులు కడుతోంది, బంగ్లాదేశ్ మళ్ళీ చైనాతో చేతులు కడుతోంది, బంగ్లాదేశ్ సౌదీతో, బంగ్లాదేశ్ టర్కీతో. ఈ రకంగా ఇస్లామీకరణ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఎప్పుడైతే డిప్లొమాటిక్గా ఉండాలి, డెమోక్రటిక్ రూల్ రావాలి, ఇక కేవలం ఇది ఏర్పడినంత కూడా ఒక అత్యవసర సమయంలో ఏర్పడిన ఎమర్జెన్సీ గవర్నమెంటే కాబట్టి, ఇంట్రీమ్ గవర్నమెంటే కాబట్టి, మధ్యంతర ప్రభుత్వమే కాబట్టి దీన్ని పూర్తిగా తొలిగా పక్కకు పెట్టేద్దాం. జనరల్ ఎలక్షన్స్ ఎట్లయితే వస్తాయో ఎలక్షన్స్ ఎన్నికలకు వెళ్దామని చెప్పి ఆర్మీ చీఫ్ వకార్ అడగడంతో, ఇక్కడ కనబడుతున్నటువంటి వ్యక్తి వకార్ అడగడంతో ఆయన ఒక్కసారిగా ఎన్నికలు లేవు, ఏం లేవు, ఇక ఉంటే ఉన్న రోజులు నేనే ఉండాలి, అవసరమైతే నీ పోస్టే తీసేస్తాన చందంగా కమ్రుల్ హసన్ అనేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ వకార్ కనిపించేటువంటి ఈ వకార్ స్థానంలోకి తీసుకొచ్చేందుకు యూనస్ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే వకార్ ఆర్మీ చీఫ్ ఇక్కడ కనబడుతున్న కదా, ఈయన స్థానంలోకి కమ్రుల్ హసన్ అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకోవడం కోసం యూనస్ ప్రయత్నం చేస్తూ ఉంటే ఏకంగా తన పొజిషన్కే పెద్ద ఎత్తున ఇబ్బంది కలుగుతోంది, తన పొజిషన్కే గ్యారెంటీ లేదని చెప్పి వాహించినటువంటి వకార్ దేశం మొత్తాన్ని మరోసారి ఐక్యం చేసి ఆర్మీ పర్సన్స్ మొత్తం అలర్ట్ చేసేసి నేవీ త్రివిధ దళాలను అలర్ట్ చేశాడు. నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ముగ్గురు అలర్ట్ చేసేసి పూర్తిగా ఇస్లామీకరణ వైపుగా వెళ్తున్నటువంటి యూనస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చైనా దగ్గరికి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ కూడా యూనస్ యొక్క తీరు నచ్చక వారంతా కూడా ఒకసారిగా అలర్ట్ అయ్యారు. సో దేశ ప్రజలు మొత్తం కూడా యూనస్ ప్రభుత్వానికి ప్రస్తుతం వ్యతిరేకంగానే ఉన్నారనేటువంటి భావనలో వకార్ ఉన్నారు. అందుకే ఆయన రష్యా దగ్గరికి వెళ్ళిపోయారు. రష్యా సహాయం అడుగుతూ, రష్యా మీ సహాయం కావాలి, బంగ్లాదేశ్లో మళ్ళీ ఒకసారి మారణహోమం సృష్టించే అవకాశం ఉంది, యూనస్ ఎట్టి పరిస్థితుల్లో వినకుండా శత్రు దేశాలతో చేతులు కలుపుతున్నాడు, అటువంటి యూనస్ని డెఫినెట్గా మనం అంతమొందించాల్సిందని చెప్పి వకార్ రష్యాను అడగడంతో పుతిన్ కూడా దానికి అంగీకరించి నేవీ దళాల్ని బంగ్లాదేశ్ వైపుగా మోహరించి ఉంచాడు. సో ఇక్కడ మనకు కనబడేళ్తున్న ఒక అంశం, రష్యా భారతదేశానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి దేశం. ముఖ్యంగా కళ్ళు మూసుకొని కూడా భారతదేశం ఒక దేశాన్ని నమ్మొచ్చు అనుకుంటే కనుక అది రష్యానే. రష్యాతో మనకు సత్సంబంధం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అక్కడి ఆర్మీ చీఫ్ రష్యా దగ్గరికి వెళ్ళిపోయి మీ సహాయం కావాలి, యూనస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాలని చెప్పేటువంటి అడిగేటువంటి నేపథ్యంలో రష్యా సహకారం అందిస్తోంది అని అంటే రేపటి రోజున యూనస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టిన తర్వాత అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా భారతదేశంతో మళ్ళీ సత్సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. మరి ముఖ్యంగా ఇక్కడ మానవతా క్యాడర్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో మహమ్మద్ యూనస్ ఉన్నారట. అంటే ఏంటి, మనకున్నటువంటి అస్సాం,
తర్వాత మేఘాలయ ఈ ప్రాంతాలు ఏవైతే బంగ్లాదేశ్ బార్డర్ షేరింగ్ ప్రాంతాలు ఉన్నాయో, అయితే బంగ్లాదేశ్ బార్డర్ షేరింగ్ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఒక మానవతా కారిడార్, అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందనుకోండి బంగ్లాదేశ్లో, అటువైపు నుంచి మన వైపు నుంచి సామాగ్రి వెళ్ళడం కోసం కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏమైనా వస్తువులు వెళ్ళడం కోసం కానివ్వండి, వలసదారులు వెళ్ళడం కోసం కానివ్వండి, ఏర్పాట్ల కోసం మాకు కొంత అవకాశం కల్పించండి అని చెప్పి, అదంతా కేవలం ఇరు దేశాల మధ్య ఒప్పందమే కాదు, యునైటెడ్ నేషన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ అటువంటి ఒక కారిడార్ కోసం ఏర్పాటు కోసం మొహమ్మద్ యూనస్ ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఒక అల్లకల్లమైనటువంటి వాతావరణం సృష్టించి మళ్ళీ ఇక్కడ వలసదారులని, రోహింగ్యాలని పెంచడం కోసం ఆలోచనతో మొహమ్మద్ యూనస్ ఉండి ఒక మతానికే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి వకార్ భావించి, ఏకంగా వకార్ ఏం చేస్తున్నారంటే రష్యా సపోర్ట్తో ఇప్పుడు యూనస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చబోతున్నారు. కనీసం ఒక మహిళగా ఉన్నారు కాబట్టి షేక్ హసీనాకి భారత ప్రభుత్వం, భారతీయులుగా మన సాంప్రదాయాలు, మనకున్నటువంటి సంస్కృతులు కొంత మనల్ని కట్టిపడేస్తున్నాయి, అనేక రకాలుగా మనం వాటికి స్టిక్ అయి ఉన్నాం కాబట్టి ఒక మహిళగా షేక్ హసీనాకు గౌరవం ఇచ్చి ఆమెను కాపాడగలిగాం, ఇక్కడ రక్షణ కల్పించగలిగాం. కానీ యూనస్ లాంటి వ్యక్తులు కనుక వాడిని పరిగెత్తించినా, అక్కడ ప్రధాని యూనస్ అంటే బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్ని పరిగెత్తించినా, యూనస్ని పరుగులు పెట్టించినా కూడా ఎక్కడికి వెళ్ళినా కనీసం ఆయన వైపుగా చూసే వాళ్ళని రక్షించే వాళ్ళు కూడా ఉండరు. ఇక దెర్ ఇస్ నో ఆప్షన్, ఎందుకంటే అటువంటి విధంగా ఉండబోతోంది. సో నిజంగానే కనుక మరోసారి తిరుగుబాటు చేయాల్సి వస్తుంది, ఆల్రెడీ జరుగుతోంది, అది ఇంకా డైరెక్ట్గా యుద్ధ క్షేత్రంలోకి దిగలేరు. తిరుగుబాటు కనుక ప్రారంభమైతే యూనస్ పని అయిపోయినట్టే, మళ్ళీ బంగ్లాదేశ్లో మరోసారి ఒక అల్లకల్లోలం జరగబోతున్నటువంటి వాస్తవం అయితే మనకు కనబడుతోంది. ఏదేమైనా బంగ్లాదేశ్లో మరోసారి ప్రభుత్వాలు మారే అవకాశం కనబడుతోంది. শিক্ষার্থীদের সাথে কিন্তু হাতাহাতি হচ্ছে, সেনাবাহিনী দেখতে পাচ্ছেন, এবং সেনাবাহিনীকে দেখে কিন্তু শিক্ষার্থীরা ভুয়া ভুয়া দিচ্ছেন। ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.